హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక దామోదరుడు పూజ చేసిన తర్వాత కార్తీక పురాణం కథలు వింటూ ఉంటాం కదా. అలాగే ఈ పోలి పాడ్యం రోజున తప్పనిసరిగా వినవలసినటువంటి కథ ఏంటంటే పోలి స్వర్గానికి వెళ్తున్నటువంటి కథ. ఈ కథ వినే ముందర చేత్తోటి అక్షింతలు పట్టుకుని అప్పుడు కథ వినాలి. ఇక కథ విషయానికి వస్తే, పూర్వము ఒకానొక రాజ్యంలో ఒక చాకలమ్మాయి ఉండేది. ఆమెకి నలుగురు కొడుకులకి కూడా వివాహం అయ్యి నలుగురు కోడళ్ళు ఉన్నారు. ఈ నలుగురు కోడళ్లను అత్తగారికి మొదటి ముగ్గురు కోడలంటేనే ఎంతో ప్రీతి. చివరి కోడల్ని ఎప్పుడూ చీత్కారంతో చూస్తూ ఉండేది. అలాగే మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా తమ తోటి కోడల్ని ఎప్పుడూ తమలో కలుపుకోకుండా ఎప్పుడూ కూడా తమ అత్తగారితోటే సఖ్యంగా ఉండేవారు. ఇది ఇలా ఉంటూ ఉండగా కార్తీక మాసం ఏతించెను. ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలు ఉదయం కాకుండా అత్తగారు అలాగే ముగ్గురు కోడళ్ళు కూడా నదీ స్నానానికి వెళ్లి స్నానం చేసి అక్కడ దీపం పెట్టి నెల రోజులు కూడా ఈ విధంగానే తీరుగా జరిపెను. తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతోటి మేము స్నానానికి వెళ్తున్నాము, మేము ఇంటికి వచ్చేంత వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండి పనులన్నీ చేయవలసిందిగా చెప్పి అత్తగారు ముగ్గురు కోడళ్ళు కూడా స్నానానికి నది దగ్గరికి వెళ్లారు. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసి కవ్వముకు అంటి ఉన్నటువంటి వెన్నను ఊడ్చుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్నటువంటి పత్తికాడ కూడా తెచ్చుకుని నూతి వద్ద స్నానం చేసి దీపము వెలిగించుకుని అత్తగారు రాకుండా ఆ దీపం మీద చాకలి బాణం మూత వేసెను. అప్పుడు ఆమెకు ఆకాశం నుండి పుష్పక విమానం వచ్చెను. చివరి కోడలు ఆ పుష్పక విమానం ఎక్కి బొందితో కూడా స్వర్గానికి చక్కా వెళుచుండెను. ఈ వెళ్లటము ఏటి ఒడ్డున దీపాలు పెట్టుకుంటున్న వారందరూ చూసి చాకలి పోలి స్వర్గానికి వెళ్చున్నది అని అందరూ ఆశ్చర్యపడుతూ ఆకాశంలోకి చూడసాగిరి. అంతా మా కోడలేమిటి స్వర్గానికి వెళ్లడం ఏమిటి అని చాకలమ్మాయి అలాగే ముగ్గురు కోడళ్ళు కూడా ఆశ్చర్యంతో చూసిరి. అలా చూసి ఆ విమానము తమ మీద నుండి వెళ్తున్నప్పుడు ఆ వెళ్తూ ఉన్నటువంటి చాకలి పోలి యొక్క కాళ్ళు నలుగురు పట్టుకుండ్రి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ కోడల్ని వదిలిపెట్టి నలుగురిని పట్టుకుని అశ్రద్ధగా భక్తి లేకుండా మీరు దీపాలు పెట్టుకున్నారు. ఈ చాకలి పోలి శ్రద్ధా భక్తులతోటి దీపం పెట్టుకుంది కాబట్టి ఈమెకు బొందితోటి స్వర్గాన్ని ఇచ్చినాను. మీరందరూ కూడా ఆమెను ఎంతో బాధలు పెట్టిరి. అలాగే భక్తి శ్రద్ధ లేకుండా మీరు దీపాలు పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ కూడా అడవులు పాలైపోవలసిందిగా శాపం పెట్టి చక్కా పోయిను. ఈ విధంగా చాకలి పోలి కార్తీక మాసంలో శ్రద్ధా భక్తులతోటి దీపాన్ని వదిలి స్వర్గాన్ని పొందింది. ఈ కథ చెప్పుకుని అక్షింతల్ని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా శిరస్సుపై వేసుకోవాలి. ఇదే పోలి పాడ్యం రోజున వినవలసినటువంటి పోలి స్వర్గానికి వెళ్తున్నటువంటి కథ. For more videos, subscribe to my channel New Primal.